అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి డిసెంబర్ 5 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు అయిపోయి వచ్చి పండిత రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్టులో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఫోన్ ద్వారా ప్రతి ఒక్క సమస్య పరిష్కారం తెలుపుతారండి. ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం అయితే తెలుపుతారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున మునిపెన్నడు లేని రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ జీవితంలో మునిపెన్నడు చూడటువంటి ఆనందాన్ని రేపటి రోజు మీరు చూడబోతున్నారు. అంతేకాదండి, మీరు ఏదైతే బంధాన్ని కోల్పోయారో ఆ బంధాన్ని కూడా రేపటి రోజు మీరు కలుసుకోబోతున్నటువంటి అవకాశాలు మీ ముందుకైతే రాబోతున్నాయి. ఈ రోజు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కూడా. మరి ఆ బంధం ఏంటనేది అలాగే ఈ రేపటి రోజు మీ జాతక ఫలితాల ఆధారంగా మీకు ఎటువంటి అంటే ఏ ఏ పనుల్లో మీరు చక్కగా రాణించగలుగుతారు, ఇటువంటి విషయాలన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఈ రాశి వారికి చాలా వరకు కూడా రేపటి రోజున ఈ యొక్క రాశి వారి యొక్క అనుగ్రహం చాలా పరిపూర్ణంగా ఉండబోతుంది. ఈ రాశి వారు చాలా కష్టజీవులని చెప్పుకోవచ్చు. కష్టాన్ని తెలియని ప్రతిఫలం అందుకోవడంలో చాలా రోజులు విఫలమవుతూ వస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వీరికి ఎన్నో సమస్యలు, ఎన్నో చిక్కుముళ్ళు, అంతేకాకుండా ఒక సమస్య తీరిపోయిన లోపే మరొక సమస్య వీరి మీద పడ్డము అంతా కూడా అయిపోయింది. చివరి నిమిషంలో మాకు లాభాలు రాబోతున్నాయి అనుకున్న క్షణంలో ఏదో ఒక విధంగా కష్టాలు చవిచూడము, ఇటువంటివి వీరిని మరింత ఎక్కువగా నిరాశకు, మనస్తాపానికి గురి చేసినటువంటి ఎన్నో రోజులు, చాలా రోజులు వీరిని అంటే బాధకు గురి చేసినటువంటి రోజులే ఎక్కువగా వీరి జీవితంలో ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే వీరు ఎక్కడ కూడా డౌన్ అయిపోలేదండి. ఎక్కడ కూడా ఏంటనేది వీరి యొక్క ఆత్మగౌరవాన్ని కోల్పోకుండా రేపటి రోజు కాకపోతే నెక్స్ట్ డే అయినా సరే మనకు బాగా వస్తుందేమో, మంచి రోజు వస్తుందేమో, భగవంతుడు మనకి ఏదైనా రేపటి రోజు మంచి అవకాశం ఇస్తాడేమో అనేటువంటి ఉద్దేశంతో ఒక రోజుతో కాకపోయినా మరొక రోజైనా కానీ ఆశతో నిరాశగా మిగిలిపోయేటువంటి రోజులు కూడా చాలానే ఉన్నాయి. అయితే మనకున్నటువంటి వాళ్ళే మోసం చేసి ఎవరైతే మీరు బాగా ఎక్కువగా నమ్మినటువంటి స్నేహితులు కావచ్చు, బంధువర్గం కావచ్చు, ఇలా ఎవరైతే ఎక్కువగా నమ్మినటువంటి వ్యక్తులు ఉన్నారో అటువంటి వ్యక్తులు వీరిని ఎక్కువగా బాధ పెట్టి కష్టాలకు గురి చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే మీరు ఎక్కడా కూడా ఎవరిని ఎక్కువగా బాధ పెట్టరండి. వీరి పని ఏంటనేది వీరు సైలెంట్గా చేసుకుంటారు. అయితే వీరిని పని కట్టుకొని మరి కొంతమంది వ్యక్తులు బాధ పెట్టా అని చెప్పి చూసినప్పుడు కూడా వీరు ఎక్కడా కూడా ఎవరిని అనవసరమైనటువంటి దోషులతో కానీ లేదంటే బాధ పెట్టాలనేటువంటి ఉద్దేశం ఎక్కడా ఉండదు. కాబట్టి చాలా మంచి మనుషులు. ఏదైనా అవసరమైతే సహాయం చేస్తారు. వీరి దగ్గర ఉంటేనే సహాయం చేస్తారు, లేదని చెప్పడానికి కూడా చాలా మొహమాట పడిపోతూ ఉంటారు. అలాగే అంతా కూడా రేపటి రోజు వీళ్ళకి మేమే చేసాము, మా మీద వీళ్ళు జరగాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఉంటారండి. అంతా అంటే మోటివేషన్స్గా అయితే ఉంటారనమాట. అంతా అమాయకులని చెప్పుకోవచ్చు. అమాయకులని చెప్పమని చెప్పి ప్రతి పనిలో కూడా వీరు అమాయకత్వంగా ఉంటారని కాదండి, చాలా చురుగ్గా తెలివితేటలు కలిగిన వారు. అంతేకాకుండా ఏదైనా కానీ అంటే వీరు తప్పు లేనిది ఏదైనా వీరు తప్పు చేస్తారని చెప్పి మాత్రం సమాజానికి చూపించాలని చెప్తే మాత్రం వారికి ఇక చుక్కలు చూపిస్తారు. వారు ఎంతటి వారైనా ఎంత హోదాలో ఉన్నా కానీ తప్పు కాదు, నేను తప్పు చేయలేదని చెప్పి చాలా చక్కగా నిక్కచ్చిగా మాట్లాడతారు. అంతేకాకుండా వీరే తప్పు చేశారని చెప్పి తిరిగి వీళ్ళకి చూపించేటువంటి ధైర్యాన్ని కూడా వీళ్ళు కలిగి ఉంటారు. ఇక వీరికి ఎప్పుడు కూడా శని భగవానుడి యొక్క అనుగ్రహము, పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది నిండుగా ఉంటుంది. అంతేకాదండి, వీరిని ఎవరైనా బాధ పెట్టాలని చెప్పి చూసినా కూడా వీళ్ళకి ఎటు వ్యక్తులు నాశనం అయ్యేలాగా ఉంటారు. ఎందుకంటే మంచి వాళ్ళని ఎప్పుడైనా కానీ ఏదైనా చేయాలని చూస్తే మాత్రము మీరు ఊరుకుంటారేమో కానీ భగవంతుడు మాత్రం ఊరుకోరండి. కాబట్టి వీరికి ఏంటనేది ఎప్పుడు కూడా దైవానుగ్రహం అనేది నిండుగా ఉంటుంది. కాకపోతే మీరే మీ పడుల్లో పడి దైవాన్ని మర్చిపోతూ ఉన్నారు. దైవం మిమ్మల్ని
మీకు చేసినటువంటి సహాయాన్ని మర్చిపోతున్నారు కాబట్టి దైవారాధన కానీ, అలాగే దైవానికి సంబంధించినటువంటి విషయాలను కానీ మర్చిపోయినా, లేదంటే దైవం గురించి పట్టించుకోకపోయినా మీకేదైనా కానీ అంటే నష్టం జరిగేటువంటి అవకాశాలున్నాయి. కాబట్టి దైవారాధన ఎప్పుడు కూడా విస్మరించకండి. ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. మీకు బాగానే ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువగానే ఉంటుంది. దైవారాధన కూడా ఎక్కువ చేస్తారు. అంతేకాకుండా సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా ఈ రాశి వారికి ఎక్కువగానే ఉన్నాయి. స్థిరాస్తులు అలాగే తాత ముత్తాతల నాటి నుండి వచ్చినటువంటి ఆస్తులు చాలా తక్కువగా ఉన్నా మీరు తక్కువగా ఉంటాయి. మీకు కష్టపడి సంపాదించినటువంటి డబ్బులే ఎక్కువగా మీరు జాగ్రత్త చేసుకుంటారు. అంతేకాకుండా ఇక రేపటి రోజు జాతక ఫలితాలను చూసినట్లయితే మీ జీవితంలో మునిపెన్నడు చూడనటువంటి ఆశ్చర్యానికి కాస్త గురికాక తప్పదండి. అంటే అటు కుటుంబ జీవితానికి సంబంధించిన విషయానికి వస్తే మిశ్రమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో చాలా సంతోషంగా హుందాగా గడిచిపోతుంది. ఇక రేపటి రోజున అంతేకాకుండా బంధువర్గం నుండి మీకు శుభకార్యాలు ఆహ్వానాలు ఏదైనా కానీ అందుతాయి. అంతేకాకుండా బంధువులతో సమయాన్ని స్పెండ్ చేస్తారు. సోదర వర్గంతో రేపటి రోజున మునిపెన్నడు లేనటువంటి ప్రేమ పొందుతారు. అలాగే వారితో ఏదైనా కానీ వివాదాలు కానీ గొడవలు కానీ ఉంటాయి. అవి కూడా సమస్య పోతాయండి. ఎప్పుడైనా కానీ మన జీవితంలో ఏదైనా కానీ గతంలో ఏదైనా గొడవలు జరిగినా కానీ, లేదంటే ఒక ఫంక్షన్ కానీ, లేదంటే ఇంకేదైనా మనకు ఏదైనా ఇంట్లో పర్టికులర్‌గా ఏర్పడినటువంటి ఏదైనా ఒక చిన్న ఫంక్షన్, పెద్ద ఫంక్షన్ అటువంటి వాటిలో తిరిగి మరలా బంధాన్ని మన జీవితంలోకి ఆహ్వానించిన వారం అవుతాం. కాబట్టి ఉన్నది ఒకటే జీవితం కాబట్టి జీవితంలో కోపతాపాలు, గొడవలు ఇటువంటివి ఏమైనా ఉన్నా అవి ఎక్కువగా మనసులో పెట్టుకొని వాటి గురించి ఆలోచించి రాగద్వేషాలు పెంచుకోవడం వల్ల ఏమీ ఆరోగ్యం మంచిది కాదండి. కాబట్టి మనకు కూడా మంచిది కాదు. అనుకంటూ ఒక బలం అనేది, ఒక బంధం అనేది తప్పకుండా ఉండాలి. కాబట్టి ఏదైనా కానీ కోపం ఏదైనా ఒక బంధాన్ని కోల్పోయినా మరలా మనం తిరిగి ఆ బంధాన్ని స్వాగతించే విధంగా అంత మంచి హృదయంతో మనం ఉండాలి. ఆ తర్వాత వాళ్ళు మన ప్రేమను అంతేకాకుండా మన యొక్క వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్నారా, చేసుకోలేదా అనేది కూడా వారి విషయం. అది వారి తప్పు అవుతుంది. కానీ మన వరకు మాత్రం మనం చాలా వరకు మన మనసును ప్రశాంతంగా ఉంచుకోగలిగితే మనకంటే మానసికమైనటువంటి ఆరోగ్యవంతులు మరెవరు ఉండండి. కాబట్టి ఈ రాశి వారు ఏంటంటే చాలా తెలివిగా రేపటి రోజున వీరి తరపున ఏదైనా కానీ బంధువర్గం నుండి వచ్చినటువంటి ఆహ్వానానికి అటెండ్ అవ్వటము, అలాగే దాంట్లో మీకు ఏదైనా గొడవలు జరిగినటువంటి బంధువులను తిరిగి మరలా కలుసుకోవటము, వారితో సంతోషంగా రేపటి రోజు మమేకం అవటము, ఇది మీకు చాలా మానసికమైనటువంటి అంటే ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంతేకాకుండా మీ జీవితంలో ఏంటంటే ఊహించినటువంటి మార్పుగా రేపటి రోజు మీకు తారసపడుతుంది. ఇంకా రేపటి రోజు అంటే మనకు చాలా ఎక్కువగా అంటే ఎవరైనా ఏదైనా గొడవ పడ్డాము అంటే రేపటి రోజు మీకు కోపంలో గొడవ పడతాం. కానీ తర్వాత వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. అలా చేయకుండా ఉంటే బాగుండేదేమో, ఇలా చేయకుండా ఉంటే బాగుండేదేమో అని చెప్పి చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం అనమాట. లేకపోతే సంతోషంగా ఉండేవాళ్ళం కాదని చెప్పి మన మనసుకు ఏ పని చేసుకున్నా కూడా ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి రేపటి రోజు మీ మనసులో ఉన్నటువంటి భారం అంతా కూడా దిగిపోయేంత హ్యాపీనెస్ అనేది మీకు వస్తుందండి. వారితో ఇక మీకు చాలా అంటే సమయం అనేది గడిచిపోతుంది. మీకు తెలియకుండానే అలాగే మీ స్నేహితులు కావచ్చు, లేదంటే మీ బంధువర్గం, సోదరవర్గం కావచ్చు, ఇలా ఏదైనా రేపటి రోజున మీకు తిరిగి మరలా మీ జీవితంలోకి అయితే ఆ బంధాన్ని ఆహ్వానించబోతుందని చెప్పుకోవాలి. ఇక అంతేకాకుండా రేపటి రోజు సినీ పరిశ్రమ, రాజకీయ అలాగే అనేక రకాల వృత్తి ఉద్యోగాల్లో చాలా ఎక్కువగా నిరాశకులైనటువంటి ఈ రాశి వారికి ఏదైనా అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా రేపటి రోజు ఫోన్ కాల్ ద్వారా ఏదైతే ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వటం అని చెప్పి కానీ, లేదంటే మీకు ఒక మంచి ప్రాపర్టీ విషయంలో కానీ, లేదంటే ఏదైనా మీరు ఆలోచిస్తున్నటువంటి దానికి సంబంధించిన విషయాన్ని ఫోన్ కాల్ ద్వారా రేపటి రోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అది కూడా ఒక మంచి శుభవార్త కదండి. కాకపోతే రేపటి రోజు కొంత ప్రతికూలమైన సమయం కూడా ఉంది. రోజు మొత్తం మీద ప్రతికూలమైనటువంటి సమయము, అనుకూలమైన సమయము రోజు ఉంటాయండి. కాబట్టి రేపటి రోజున కూడా ప్రతికూలమైన సమయం అనేది మీకు ఉంది. కాకపోతే ఏంటంటే మీరు ప్రతికూలమైన సమయాన్ని మీరు దాటాలి, దాని నుండి బయటపడాలి. అంటే మాత్రం దైవారాధన చాలా ముఖ్యం. కాబట్టి మనల్ని ఎవరు రక్షించరండి. అలాగే ఎవరు కూడా ఏంటనేది మనకు తెలియనటువంటి విధంగా మన చుట్టూ చేరి మనల్ని ముంచేలాగా కొంతమంది ఉంటారు. కాబట్టి అటువంటి సమయంలో కూడా మనం ఎంత కేర్ఫుల్గా ఉన్నా కూడా వాళ్ళు ఏదో ఒక విధంగా మనకు హాని తలపెట్టాలని చెప్పి చూస్తారు. అంతేకాకుండా హాని తలపెట్టాలని చూస్తున్నారంటే ఓన్లీ మనుషులే కదండి, అనేక రకాలుగా ప్రమాదాలు అనమాట. కాబట్టి ఇటువంటి ప్రమాదాలు, ఇటువంటి ప్రతికూలమైన సమయాలు ఏవైతే ఉంటాయో ఆ సమయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల విషయంలో కూడా రేపటి కొంచెం జాగ్రత్తగా ఉండండి. రేపటి రోజు దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. నూతన వ్యక్తులు మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. వారితో కొంత ఏదైనా కానీ మీకు సంబంధించినటువంటి ఆర్థికపరమైన విషయాలు యందు వారితో షేర్ చేసుకోవడం అయితే మంచిదండి. అంతేకాకుండా వారితో ఎంతవరకు మాట్లాడడం అనేది ఉన్నట్లుగానే ఉండండి. ఎక్కువగా మీరు జీవితంలోకి చోటు ఇవ్వకండి. అంతేకాకుండా బయటకు వెళ్ళినప్పుడు కూడా కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలను ఎంతవరకు అంతవరకే ఉంచుకోండి.
వారితో జీవితంలో సంబంధించిన ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడడము, వారికి ఏదైనా ఫోన్ నెంబర్లు ఇవ్వటము, తిరిగి మరలా వారితో మాట్లాడడానికి ప్రయత్నాలు చేసి వారితో అన్ని విషయాలు షేర్ చేసుకునేటువంటివి కూడా మీకు ప్రమాదకరంగా గోచరిస్తున్నాయి. గ్రహాల యొక్క పరిస్థితులు ఇక అంతేకాకుండా రేపటి రోజు మీకు సూర్యారాధనతో పాటుగా తప్పకుండా రేపటి రోజు లక్ష్మీదేవి యొక్క ఆరాధన అన్ని రకాల కూడా మేలు చేస్తుందండి. రేపటి రోజు మీరు దుర్గమ్మ తల్లి యొక్క ఆరాధన తప్పకుండా చేసుకోవాలి. రేపటి రోజు దుర్గాదేవికి చక్కగా మీరు నిమ్మకాయల మాలను అమ్మవారికి సమర్పించండి. అంతేకాకుండా అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని పూజించడానికి ప్రయత్నించండి. ప్రతికూలమైన సమయాల నుండి బయటపడమని చెప్పి అమ్మవారిని వేడుకోండి. అలాగే మీరు అనుకున్నటువంటి పనుల్లో చక్కగా అన్ని కూడా విజయం రావాలని చెప్పి లక్ష్మీదేవిని యొక్క దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకోండి. రేపటి రోజు మీకు అంతా బాగా మేలు జరుగుతుంది. బయటకు వెళ్లే ముందు అమ్మవారి యొక్క కుంకుమను మోడం ధరించడం వల్ల అన్ని రకాలు కూడా మేలు జరుగుతుందండి. రేపటి రోజున ఏ ప్రతికూలమైన శక్తులు కూడా మిమ్మల్ని తాకలేవు. మరి ఈ విధంగా అయితే రేపటి రోజు ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు గోచరిస్తున్నాయండి. మరి తెలుసుదాకండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.